నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే బీఎస్సీ CBZ కెమిస్ట్రీ, బాటనీ, అదేవిధంగా జువాలజీ ఈ డిగ్రీకి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఒక మంచి క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కోర్సు డీటెయిల్స్ తెలుసుకుందాం, ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసుకుందాం, పాసింగ్ క్రైటీరియా ఏంటని తెలుసుకుందాం, అదేవిధంగా హయ్యర్ ఫర్దర్గా ఏమైనా చదువుకోవాలంటే ఎట్లాంటి స్టడీస్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం, అదేవిధంగా కెరియర్ స్కోప్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్, శాలరీస్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఒకసారికి ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మనకి ఇంగ్లీషు అనేది కామన్, తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనేది ఇంకా ఈ యొక్క డిగ్రీలో ఉంటాయి. సో అయితే మనం మొత్తం ఈ 3 years ప్రోగ్రామ్ కాబట్టి అయితే మనకు ఒక్కొక్క ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి, అంటే 2 into 3 6, ఓకేనా, 6 సెమిస్టర్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ సెమిస్టర్ ఏంటంటే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకు వచ్చేసరికి ఇంగ్లీషు, తెలుగు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అని చెప్పాను కదా, మీరు సాంస్క్రిట్ అని తీసుకోవచ్చు. అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏంటంటే 100 మార్కులకు ఉంటుంది. సో 100 మార్క్స్లో 25 మార్క్స్ ఏంటంటే మనకి టీచర్స్ వేస్తారనమాట, ఇంటర్నల్ అంటాం కదా, అవి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ 75 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంతే, 25 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటే 75 మార్క్స్ మనం రాయాలి. సో తెలుగు అంతే, ఇంగ్లీష్ అంతే, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అంతే. సో మనకు వచ్చేసరికి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఈ ప్రాక్టికల్స్ వచ్చేసరికి ఒక్కొక్క సబ్జెక్ట్కి 50 మార్క్స్, అంటే 5 into 3 15, అంటే 150 మార్కులకి 50 into 3 అనమాట, 150 మార్క్స్కి ప్రాక్టికల్ ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ ఒక్కొక్క పేపర్ 100 మార్కుల కంటే 5 పేపర్లు కలిపి 500 మార్కులకి ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి. కాబట్టి ప్రాక్టికల్ 3 సబ్జెక్టులు ఉంటాయి, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ప్రాక్టికల్ 50 మార్కులకి 50 into 3 150 మార్క్స్. ఈ యొక్క 500, ఈ యొక్క 150 650. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా మనం ఎక్స్టర్నల్గా కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. అయితే లైఫ్ స్కిల్ కోర్సెస్ అని ఉంటాయి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని ఉంటాయి. అయితే ఈ లైఫ్ స్కిల్ కోర్సెస్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది, అంటే ఒక పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తా. సో కంప్యూటర్ అప్లికేషన్స్ కానివ్వండి, హ్యూమన్ వాల్యూస్, అదేవిధంగా ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివ్వండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానివ్వండి. సో ఈ మూడిట్లో మీ యొక్క డిగ్రీని బట్టి మీరు ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేపర్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది. సో ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది? లైఫ్ స్కిల్ కోర్స్ గురించి వస్తుంది. ఇంకొక పేపర్ ఇంకొక కేటగిరీ ఉంటుంది, ఆ కేటగిరీలో కూడా ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇంకొక కేటగిరీ ఏంటంటే లైఫ్ స్కిల్ డెవలప్మెంట్. అయితే ఇందులో ఉండేటటువంటి కేటగిరీ ఏంటంటే ఎథికల్ అప్లికేషన్స్, అదేవిధంగా ప్లాంట్ నర్సరీ. ఈ 2 పేపర్లలో ఏదైనా ఒక పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పేపర్ వచ్చేసరికి 50. సో ఫస్ట్ కేటగిరీలో ఒక పేపరు, సెకండ్ కేటగిరీలో ఇంకొక పేపర్ సెలెక్ట్ చేసుకుంటే 50 50 100, అది ఒక 650 ప్లస్ ఇది ఒక 100, మొత్తం ఎంత 750 మార్క్స్కి ఈ యొక్క సెమిస్టర్ 1 అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి సెమిస్టర్ 2లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, సెమిస్టర్ 3లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ సెమిస్టర్ ఉంటుంది కదా, ఈ లాస్ట్ సెమిస్టర్లో అంటే 6th సెమిస్టర్లో మనకు వచ్చేసరికి ఇంగ్లీషు, తెలుగు ఈ లాంగ్వేజెస్ ఉండవు. మనకి ఏవైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉన్నాయో ఈ పేపర్స్ ఏంటంటే డబల్ ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సెమిస్టర్ 2 గురించి మాట్లాడదాం. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత మనం మిగతా ఫర్దర్గా నేను చెప్పాను కదా, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకసారి సెమిస్టర్ 2 గురించి చూడండి. అయితే ఇందాక చెప్పినట్టు లైఫ్ స్కిల్ కోర్సెస్ అని ఉంది కదా, ఆ లైఫ్ స్కిల్ కోర్సెస్ కేటగిరీలో కొన్ని పేపర్స్ నేను ఉదాహరణగా చెప్పాను కదా, అందులో నుంచి ఒక పేపర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెమిస్టర్ 2లో. సెమిస్టర్ 2లోనే ఇంకొక కేటగిరీ చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని చెప్పాను, అందులో మీరు 2 పేపర్లు సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. అయితే మనకి సెమిస్టర్ 1కి సెమిస్టర్ 2కి డిఫరెన్స్ ఏంటంటే ఒక 15 మార్క్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అంటే సెమిస్టర్ 1 750 మార్క్స్ జరిగితే సెమిస్టర్ 2 850 మార్క్స్కి జరుగుతుంది. సెమిస్టర్ 3 ఏంటంటే సెమిస్టర్ 3 కూడా సేమ్ యాజ్ సెమిస్టర్ 2, బట్ ఏంటంటే మన లైఫ్ స్కిల్ కోర్సెస్లో 2 పేపర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఈసారి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 1 పేపర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఏదైనా సెమిస్టర్ 2 అదేవిధంగా సెమిస్టర్ 3 వచ్చేసరికి మొత్తం ఓవరాల్గా 800 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా సబ్జెక్ట్స్. అర్థమైంది కదా. ప్రాక్టికల్ ఒక్కో పేపర్ 50 మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి.
సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఒకసారి మాట్లాడదాం. సో 10+2 సైన్స్ స్ట్రీమ్ నుంచి బయాలజీ కానివ్వండి, మ్యాథ్స్ కానీ, అగ్రికల్చర్, బయోటెక్, అదేవిధంగా సిబిజెడ్ ఈక్వలెంట్ మినిమం 45% మార్క్స్తో పాస్ అయితే ఈ యొక్క కోర్సులోకి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఆఫ్టర్ కంప్లీటింగ్ కోర్స్ మీరు హయ్యర్ స్టడీస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే జాబ్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి ఎట్లాంటి హయ్యర్ స్టడీస్ మీరు చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఎంఎస్సి జువాలజీ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎంఎస్సి బాటనీ చదువుకోవచ్చు, అదేవిధంగా ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకోవచ్చు, అదేవిధంగా ఎంఎస్సి మెడికల్ టెక్నాలజీ చదువుకోవచ్చు, ఎంఎస్సి బయోమెడికల్ టెక్నాలజీ చదువుకోవచ్చు, ఎంఎస్సి హెల్త్ కేర్ సైంటిస్ట్గా వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు, ఎంఎస్సి మాలిక్యులర్ బయాలజీ చదువుకోవచ్చు, ఎంఎస్సి బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అదేవిధంగా ఎంఎస్సి మెడికల్ ఫిజియాలజీ, అదేవిధంగా ఎంఎస్సి బయోటెక్నాలజీ, అదేవిధంగా మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్. సో ఇవన్నీ కూడా మీరు ఫర్దర్గా ఏమన్నా చదువుకోవాలనుకుంటే ఎంఎస్సి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి కెరియర్, అదేవిధంగా మీరు ఒక్క నిమిషం చూద్దాం. ఎంబీఏ కూడా చేసుకోవచ్చు, ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎంబీఏ ఇన్ ఫార్మాసిటికల్ మేనేజ్మెంట్లో కూడా చేసుకోవచ్చు. క్యాట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ క్యాట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఐఐఎం కాలేజెస్ ఉంటాయి కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్ అంటాం, వీటిలలో మీకు సీట్ వస్తే ఒక్కసారి మీ లైఫ్ సెట్ అయినట్టే. కాకపోతే ఈ యొక్క ఎంబీఏలో కూడా మీకు రిలేటెడ్, మీ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఉంటాయి. హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎంబీఏ ఇన్ ఫార్మాసిటికల్ మేనేజ్మెంట్, వీటిలలో మీరు ఎంబీఏ చేసినట్లయితే మీ యొక్క సబ్జెక్ట్కి అక్కడ మీరు చదివేదానికి కొంచెం లింక్ ఉంటుంది, కాబట్టి మీకు ఇంకా చాలా యూజ్ ఉంటుందని చెప్పొచ్చు. సో క్యాట్ ఎగ్జామ్, దాని గురించి కూడా మనం చాలా వీడియోస్ చేసాం. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? సో నెక్స్ట్ వరకు ఆఫ్టర్ ఎంఎస్సి తర్వాత కూడా మీరు అకాడమిక్ కెరియర్ చూసుకోవచ్చు. నెట్, అదేవిధంగా స్లెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఎల్ఈటి, అదేవిధంగా ఎన్ఈటి. ఈ ఎగ్జామ్స్ రాసుకోవడం ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. అదేవిధంగా రీసెర్చ్ ఫీల్డ్లో మీరు వర్క్ చేయాలనుకుంటే యూజీసీ, అదేవిధంగా సిఎస్ఐఆర్, నెట్, జేఆర్ఎఫ్, అదేవిధంగా స్లెట్ which will make you eligible for lectureship, may provide you research fellowship. మీరు రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసుకోవడం ద్వారా. మీకు రీసెర్చ్ చేసేటప్పుడు మీకు కొంత స్టైఫండ్ లాంటిది కూడా వస్తూ ఉంటుంది మంత్లీ. మీరు అంత చదివి అంటే అసలు ఇన్కమే లేకుండా ఉండే పని లేకుండా మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటే మీకు కొంత మనీ కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా బీఎడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బీఎడ్ చేసిన తర్వాత మీరు టీచింగ్, హై స్కూల్స్లో మీరు టీచింగ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా యూ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ స్టడీ ఫీల్డ్స్ లైక్ ఫిజియాలజీ, ఫ్లోరికల్చర్, న్యూరోబయాలజీ, అదేవిధంగా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, రీసెర్చ్ డెవలప్మెంట్, వీటిలలో కూడా మీరు ఫర్దర్గా చదువుకోవాలని కూడా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఆర్గనైజేషన్స్లో కూడా మీరు జాయిన్ అవ్వాలని చేసుకోవచ్చు. అట్లా ఏంటంటే అవి ప్లాంట్ ఎక్స్ప్లోరర్గా, అదేవిధంగా కన్జర్వేషనిస్ట్గా, ఎకాలజిస్ట్గా, ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్గా, హార్టికల్చరిస్ట్గా, అదేవిధంగా ప్లాంట్ బయోకెమిస్ట్గా, అదేవిధంగా నర్సరీ మేనేజర్గా, అదేవిధంగా జెనెటిక్స్లో వర్క్ చేయొచ్చు, మాలిక్యులర్ బయోకెమిస్ట్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. అదేవిధంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. మెడికల్ రిప్రజెంటేటివ్గా, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ వర్కర్గా కూడా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా సో మీకు ఉండేటటువంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మైకాలజిస్ట్, అదేవిధంగా ఫ్రూట్ గ్రోవర్స్గా వర్క్ చేయొచ్చు, అదేవిధంగా ఎకాలజిస్ట్గా, ఫారెస్టర్స్గా, అదేవిధంగా రీసెర్చర్గా, బయోటెక్నాలజీ, అదేవిధంగా సీడ్ అండ్ నర్సరీ కంపెనీస్లో మీరు వర్క్ చేయొచ్చు, అదేవిధంగా ప్లాంట్ హెల్త్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్లో వర్క్ చేయొచ్చు, ఆయిల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా వాటిల్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు, అదేవిధంగా నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా వాటిల్లో వర్క్ చేయొచ్చు, అదేవిధంగా కెమికల్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి వాటిల్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క సిబిజెడ్, బిఎస్సి సిబిజెడ్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ చదువుకోవాలన్నా కూడా మీరు చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ మేనేజ్మెంట్, అదేవిధంగా షార్ట్ టర్మ్ డిప్లొమా ఇన్ క్లినికల్ పోస్టల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సర్టిఫైడ్ కోర్సెస్ ఇన్ ఈసీజీ, అదేవిధంగా హాస్పిటల్ ఎయిడెడ్ సర్టిఫైడ్ కోర్సెస్, అదేవిధంగా సిఎస్ఎస్ టెక్నీషియన్ కోర్స్, అదేవిధంగా సర్టిఫైడ్ కోర్స్ ఫర్ ఓటీ టెక్నీషియన్ కూడా మీరు షార్ట్ టర్మ్ కోర్స్గా తీసుకొని చదువుకోవచ్చు. సో అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఒకసారి ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్గా వర్క్ చేయొచ్చు, అగ్రికల్చర్ రీసెర్చ్గా వర్క్ చేయొచ్చు, అదేవిధంగా ఫారెన్సిక్ సైంటిస్ట్, అదేవిధంగా బయోకెమిస్ట్గా వర్క్ చేయొచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్గా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా
ఫుడ్ సైంటిస్ట్, అదేవిధంగా న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా టీచర్గా అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ కూడా మీరు చేయొచ్చు. అదేవిధంగా మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, యూపీఎస్సీ అని, ఎస్ఎస్సి, సిసిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని, అదేవిధంగా సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని, అదేవిధంగా స్టేట్లో వచ్చినట్టయితే గ్రూప్ 1, 2, 3, 4 అట్లా ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ ఇవి చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ జాబ్స్, ఎస్బీఐ పిఓ, అదేవిధంగా ఎస్బీఐ పిఓ క్లర్క్, ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇప్పుడు మినిమం డిగ్రీ ఉంటుంది. సో ఈ డిగ్రీ మీద మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అయినా రాసుకోవడానికి మీరు అర్హత ఉంది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను బైపీసీకి సంబంధించి కావనండి, కామర్స్ స్ట్రీమ్కి సంబంధించి కావనండి, ఎంపీసీ వాళ్ళకి కానీ ఇట్లా చాలా వీడియోస్ నేను చేశాను. ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నిటి కూడా చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.